తమ్ముడు సాయి చంద్ లేడని ఊహించుకోవటానికే చాలా బాధగా ఉన్నది. ఇంత చిన్న వయసులో ఆ భగవంతుడు ఆయనను తీసుకుపోవడం చాలా కష్టంగా ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, ఒక నిజాయితీ గల సైనికుడిగా తన కష్టాన్ని నమ్ముకొని పనిచేస్తూ వచ్చిన వ్యక్తి తన పాటతో తెలంగాణ సోయిని ఖండాంతరాలు వ్యాప్తి చెందించిన వ్యక్తి. కేసీఆర్ గారి సభ కంటే మొదలు ఆయన మాట మొదలు వినిపించేది కేసీఆర్ సభలో. నాకు చాలా దగ్గర, చాలా మనసుకు దగ్గరైన వ్యక్తి. చాలా విషయాలు పంచుకునే వాళ్ళం. నా నియోజకవర్గానికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు చాలాసార్లు. ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు సాయిని ఇంకా మంచిగా గౌరవించుకోవాలి, సరిపోదు మనం ఇప్పుడు చేసింది అన్న మాట కూడా మాట్లాడినాడు. మొన్న ఒక రోజు హైదరాబాద్ మహబూబ్నగర్లో ఏదో కార్యక్రమం చేసుకుని హైదరాబాద్ వస్తూ ఉంటే రాత్రి అయితే కలిసి ఉంటిమి. అన్న ఇక్కడే నా ఇల్లు, గుర్రంగూడలో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా, వచ్చి ఇంటికి వచ్చి భోజనం చేసిపోయన్నా అంటే, లేదు మళ్ళీ ఎప్పుడన్నా వస్తాం సాయి, ఇప్పుడు వద్దు అని అన్నా. కానీ దురదృష్టవశాత్తు ఇట్లా రావాల్సి వచ్చింది ఆయన ఇంటికి. చాలా ఎదుగుతున్న సందర్భం, ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నాడు. అప్పుడే భగవంతుడు కాటేసిండు ఆయన్ని. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలన్న భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఆయన కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీగా వ్యక్తిగతంగా అన్ని విధాలుగా అండగుంటాం. కానీ ఎంత చేసినా సాయిని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేమన్న బాధనే ఎక్కువగా ఉన్నది. ఏది ఏమైనా తెలంగాణ సమాజం, టీఆర్ఎస్ పార్టీ సాయి చంద్ను మరవదు. వారి కుటుంబానికి సంపూర్ణంగా అండగా ఉంటాం. వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోహార్ సాయి చంద్. జోహార్ సాయి చంద్ అన్నకు.